నవరాత్రుల్లో ఈరోజు 8వ రోజు. ఈరోజు అమ్మవారి రూపం సరస్వతీదేవి, అలానే శక్తి రూపం చూస్తే మహాగౌరీదేవి. ఈరోజు కలర్ పీకాక్ గ్రీన్ అండ్ నైవేద్యం శాఖాన్నం. ఈ శాఖాన్నం నాకైతే అస్సలు ఐడియా లేదు. నేను ఫస్ట్ టైం చేస్తున్నా, బట్ ట్రస్ట్ మీ, ఇట్ టర్న్డ్ అవుట్ సూపర్ డెలిషియస్. ఎనీవే, కమింగ్ టు ద ప్రాసెస్. ఈ శాఖాన్నాన్ని సాంబార్ రైస్ అని కూడా అంటారు. ముందుగా కందిపప్పు అండ్ బియ్యం 1:2 రేషియోలో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ కుక్కర్లో కొంచెం గీ యాడ్ చేసుకొని అందులో పచ్చిమిర్చి, స్వీట్ పొటాటో, బంగాళదుంప, ములంకాడ, ఆనపకాయ, క్యారెట్, బీట్రూట్ కూడా వేసుకోవచ్చు, బట్ కలర్ చేంజ్ అయిపోతుంది. ఇంకా మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే ఆ వెజిటబుల్స్ వేసుకొని 5 మినిట్స్ తర్వాత టొమాటోస్ కూడా కట్ చేసుకొని యాడ్ చేసి అందులో సాల్ట్, కారం, పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. మీన్వైల్ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి. లేటర్ ఫ్రైడ్ కందిపప్పు అండ్ రైస్ని కూడా వేసుకొని అందులో నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసి తగినంత నీళ్లు పోసి సాంబార్ పౌడర్ కూడా కొంచెం వేసుకొని మూత పెట్టేయడమే. ఆఫ్టర్ 7 to 8 విజిల్స్ కొంచెం గీ వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అవును, మర్చిపోయాను, ఇంద్రకీలాద్రిలో ఉన్న దుర్గమ్మ దర్శనం చేసుకున్నారా? మీ దర్శనం ఎలా జరిగిందో నాకు కామెంట్ చేయండి. ఇంకా సరస్వతి అష్టోత్తర శతనామావళి చదువుతూ నా పుస్తకానికి పూజ చేసుకున్నా. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆ సరస్వతీదేవి ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా. బాయ్.